వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండంలో నివసించే ప్రజల జీవన విధానం సజావుగా సాగేందుకు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కార్పొరేషన్ విధి నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులతో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నివసించు ప్రజలకు పురపాలక శాఖ తరపున నిర్దేశిత సేవలు పకడ్బందీగా అందే విధంగా మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రణాళిక ప్రకారం పట్టణం అభివృద్ధి జరగాలని కలెక్టర్ తెలిపారు. రామగుండం నగర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ బాధ్యత కల్పించాలని, రామగుండంలో అందుబాటులో ఉన్న 47 ఆటోలు, 12 ట్రాక్టర్లను వినియోగిస్తూ ప్రతి ఇంటి వద్ద నుండి చెత్తను సేకరించాలని, పట్టణంలో ఎక్కడి నుంచి చెత్త వస్తుంది, వాణిజ్య ప్రదేశాలు, కళ్యాణ మండపం, షాదీఖానా మొదలగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని చెత్త నిర్వహణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు, తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డెప్యూటీ వచ్చిన వాళ్ళ అధికారులందరికీ ఇప్పటి నుంచి మనం మొదటి రోజు ఈరోజు మనం రామగుండంలో పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రజావాణి 3 వారాలకు ఒకసారి ఒక్క చోట్ల మంతనికి రామగుండంకి పెద్దపల్లికి రొటేట్ చేయడం జరుగుతుంది. సో వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు మీరు నోట్ చేసుకోండి. మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏమో పెద్దపల్లి నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీరంతా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే వాళ్ళంతా నేను ఎక్కడ అటెండ్ అయితే మీరు అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. పెద్దపల్లిలో కానీ నేను ప్రజావాణి పెట్టుకుంటుంటే మీరు అక్కడ కోర్స్ అటెండ్ అయ్యే అవసరం ఉండదు. హెచ్ఓడి ఉంటారు కాబట్టి మంత్రి రామగుండంలో పెట్టుకున్నప్పుడు మీరు వచ్చేది ఉంటుంది. షెడ్యూల్ మీకు ఒక వారం ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. రొటేషనల్ బేసిస్లో ఎక్కడికి వెళ్తున్నాను అనేది. కానీ పకడ్బందీగా మీరు మీ అటెండెన్స్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే సమయపాలన. ఇప్పుడు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. 10:30 వరకు 10:30 వరకు ఉన్నారు, లేకపోతే తీసుకోవాల్సిన చర్యలు నేను తీసుకోవడం జరుగుతుంది. జాగ్రత్త పడండి. సమయపాలన చాలా కీలకం. సో ఇప్పుడు ప్రజలు వచ్చే ముందు, ప్రజావాణి పాల్గొనే ముందు మీ అందరితో ఒక విజ్ఞప్తి అంటే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్న దరఖాస్తులు మీకు అందించడం జరుగుతుంది. దరఖాస్తు ఏమి పెట్టించినా మళ్ళీ మన దగ్గరికి రాకూడదు. మన గోల్ అది. 99% మన దగ్గర వచ్చే కంప్లైంట్లన్నీ ఖచ్చితంగా మనం 1 వీక్లో రిజాల్వ్ చేయగలం. కొంచెం సమయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ మీరందరూ మీకు డెలిగేట్ చేసింది ఎలాగైనా ప్రజావాణి వెబ్సైట్లో కూడా మేము ట్రాక్ చేస్తాం. అందరూ మీరు ఒక డిపార్ట్మెంట్ వారి ఒక రిజిస్టర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏ డేట్ నాడు మీకు ఏ దరఖాస్తు ఇవ్వడం జరిగింది, దానిపైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, రిజాల్వ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ లాగా మీరు సంతకం కోసం మీ హెచ్ఓడికి వారం వారీగా మీరు పెట్టడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మీరు పెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ వారీగా మీకు వచ్చిన కంప్లైంట్స్ మీరు ఎలా పరిష్కరించారని. ఎందుకు ఇది అంటున్నాను, మనకు ఒకసారి మళ్ళీ రిపీట్ పిటిషనర్ వస్తే మళ్ళీ వచ్చి ఈసారి నేను ముందుగానే కంప్లైంట్ చేశారని చెప్పడం జరిగితే ఆ రిజిస్టర్లో చూసి చెప్పడం జరుగుతుంది. ఈ డేట్కి మీ దగ్గరకు వచ్చారు, ఈ డేట్కి మనం పరిష్కరించడానికి మీకు ఇవ్వడం జరిగింది, కానీ మీరు పరిష్కరించలేదు. సో అది మనం అవ్వకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది. డిప్యూటీ కమిషనర్ ముందుకు వచ్చి ఎంతవరకు చేశారనేది నాకు రిపోర్ట్ చేయండి. 4 డిపార్ట్మెంట్స్ నేను చెప్పడం జరిగింది. మన టౌన్ షేర్ తహసీల్దార్ గారు